హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద నెక్కొంటి లాక్స్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం 1 కేజీ చికెన్ తీసుకొని అందులోకి కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా అండ్ పల్వా దినుసులన్నీ వేసుకుని ఉంచుకోవాలి. అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని తగినంత కర్డ్ కూడా వేసుకొని చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మొత్తం అంతా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాలు చికెన్కి ఆ మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఆ చికెన్ని 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన ఇంకొక బాండీలో వాటర్ పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని ఆ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. అందులో అన్ని పల్వా దినుసులు వేసుకొని ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యాక 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 70 to 60% బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. చికెన్ కూడా ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి. ఒక 6 to 7 మినిట్స్ ఆ చికెన్ బాయిల్ అయ్యాక ఒక 60 to 70% బాయిల్ అయిన రైస్ని తీసుకుని ఆ చికెన్ పై లేయర్గా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయ్యాక అందులో కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం జీడిపప్పు వేసుకొని సెకండ్ లేయర్ మళ్ళీ వేసుకోవాలి. సెకండ్ లేయర్ పైన ఒక 2 to 4 స్పూన్స్ గీని వేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ జీడిపప్పు వేసుకొని గార్నిషింగ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేయాలి. దాన్ని 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ అయ్యేలా చూసుకోవాలి. దానిపైన సాఫ్రాన్ పాలల్లో నానబెట్టుకొని వేసుకోవాలి. ఫిఫ్టీన్ 20 మినిట్స్ తర్వాత గుమగుమలాడే దమ్ చికెన్ బిర్యానీ రెడీ.